నేను ఎన్ని ఛానల్ కానీ చెప్పాలి? ఇప్పుడు వెళ్ళి చూద్దాం మీరు చెప్పింది. ఒక ఛానల్ చెప్పాలంటే చెప్పగలుగుతాం, అన్ని ఛానల్ చెప్పుకుంటూ ఉంటే నేను ఒక వాయిస్ అందుగురించి ఏం చేసిన అంటే ప్రతి ఒక్కరికి తయారు చేసి పంపిస్తున్నా. మీరే విచారం దీని బాధ్యత వాళ్ళ తల్లి కేంద్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు 8 మంది ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు గెలిచారు. సెంట్రల్ గవర్నమెంట్ కాపాడవలసింది వాళ్ళ తల్లి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మంత్రులు కదా. ఇక్కడ కూడా ఎంపీ గెలిచాడు కదా, ఎంపీ కూడా కంప్లైంట్ ఇప్పించిన. మీకు తెలుసో తెలియదు, నీ వాయిస్ రికార్డు పంపించాను. మా ఈటల రాజేంద్ర చాలా మంచోడు, నేను ఆయన చెడ్డోడు, చాలా మంచి మనిషి, ఆయనకు అవగాహన పూర్తిగా ఉంది. ఆయన దగ్గర కూడా ఐడిపిఎల్ ఆయన కబ్జాలు అవుతున్నాయి సార్, కవిత పెట్టింది కబ్జా అని ఇయ్యలే కాదు, 25 రోజుల కింద ఇప్పించిన. భర్త పెడుతుంది కబ్జా, దీని విచారణ జరిపించండి అని చెప్పి, మాకు ఆధారాలు ఉన్నాయి సార్, మా ఐడిపిఎల్ ల్యాండ్, మా ఐడిపిఎల్ ఎంప్లాయీస్ మేమని చెప్పి, ఐడిపిఎల్ సంబంధించినటువంటి భర్త పేరు మీద ఉంది సార్ ఈ డాక్యుమెంటు, దీని విచారణ చెప్పండి. ఒకవేళ పట్ట ల్యాండ్ అయినట్టుంటే ఆమెకి ఇవ్వండి, ఐడిపిఎల్ ఉంటే మాకు ఇవ్వండి అని ఐడిపిఎల్ ఎంప్లాయీస్ పోయి ఈటల రాజేందర్ దగ్గరికి పంపించి లెటర్ ఇప్పించి వచ్చింది. కాబట్టి వాయిస్ రికార్డు ఇవ్వాలంటే ఇవ్వాలి అనిపోయేది. 20 రోజుల కిందనే మేము అక్కడ పంపినాం. ఆంధ్రప్రభ చూపెడితే తల్లి నేను ఇవాళ నేను ఇవాళ మాట్లాడినది కాదు కదా, పేపర్లు చెప్పే, పబ్లిక్ పోయి వర్కర్స్ పోయి చెప్పే, నేను అన్నందుకు నా ఎంబడి గుంట నాకు ఉందని ఏదైనా చిన్నపిల్లనా? కేటీ రామారావు గారు, కేసీఆర్ గారు రాజకీయంగా నాకన్నా జూనియర్లు, వాళ్ళు వచ్చింది రాజకీయానికి ఏమన్నా అనుకుంటూ 99లో 97లో వచ్చారు. నేను 86 మనిషిని, వాళ్ళకన్నా పెద్దోని, నేను ఏజ్లో పెద్దోని, రాజకీయంలో సీనియర్ని. సరే నేను మంత్రి కాకపోవచ్చు, పైసలు లేకపోవచ్చు నా దగ్గర, కానీ అలాగనే సీనియర్ నేను. రేవంత్ రెడ్డి నాకన్నా చిన్నోడే, నాకు మంచి ఇద్దరు మంచి